పిటిషన్ వేయడం వెనక నెక్స్ట్ సెన్సార్ విషయంలో ఏదైతే స్టేట్లో సెన్సారింగ్ జరగకుండా వేరే స్టేట్లో సెన్సారింగ్ జరిగింది అనే అంశాన్ని తీసుకురావడం, ఇందులో క్యారెక్టర్స్ని సేమ్ పేర్లు వాడుకొని వాళ్ళు ఏదైతే బయట గ్రౌండ్స్లో ఏం జరిగిందో సేమ్ అయ్యే అంశాలను పెట్టడం, ఒక విధంగా రాబో ఎన్నికల్లో వీళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు అని చెప్పని లోకేష్ పిటిషన్ వేయడంతో ఈ మొత్తానికి వాయిదాలు పడతా వచ్చింది. మరి రేపు తీర్పు మరి ఎలా ఉండబోతోంది, ఏ అంశాలను బేస్ చేసుకుని ఉండబోతోంది, లేదా ఏపీలో కాకుండా తెలంగాణలో రిలీజ్ చేయడానికి అనుమతిస్తుందా, లేదా రీసెన్సారింగ్ విషయంలో మరి ఏమైనా స్టెప్స్ తీసుకుంటుందా, మరి హైకోర్టు ఎలాంటి స్టెప్స్ అంటే ఎలాంటి డెసిషన్స్ ఇవ్వబోతోంది దీని ప్రొడ్యూస్ సంబంధించింది, దీని మీద నిర్మాతల మండలి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఇవ్వబోతోంది, సెన్సార్ వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇవ్వబోతోంది అనేది కూడా మనకి దీనికి రేపు తీర్పు మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి హైకోర్టు రేపు ఏం చెప్పబోతుంది అనేది మనకి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. యాత్ర 2 కూడా అది రిలీజ్ అవబోతుంది రేపు February 8న. దాన్ని కూడా వాయిదా వేయమని నట్టికుమార్ కూడా కోరడం జరిగింది. ఇది ముఖ్యంగా రాబో ఎన్నికల్లో ఇది పార్టీల మీద కొంత ఎఫెక్ట్ చూపెడుతుంది కాబట్టి సో ఇది మాత్రం రిలీజ్కి అనేది పర్మిషన్ ఇవ్వద్దని కూడా కోరడం జరిగింది. మరి ఇది యాక్చువల్గా రేపు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు. రాజు, మొత్తానికైతే రామ్ గోపాల్ వర్మ నిర్మించినటువంటి వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహానికి విడుదల అనేది అవుతుందా లేదా మరికొన్ని గంటల్లోనే తెలియబోతుంది. ఎందుకు అంటే ప్రధానంగా వ్యూహం సినిమాకు సంబంధించి ఆయన ఇప్పటికే కోర్టుకు ఆశ్రయించారు, రకరకాల రీజన్స్ కూడా చెప్పారు. ఏపీలో కాకపోతే తెలంగాణలో కాకపోతే మొత్తం ఓవరాల్ గా మేము రిలీజ్ చేసుకుంటామంటూ కూడా రామ్ గోపాల్ వర్మ అయితే తన అడ్వకేట్ల ద్వారా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తం పరిశీలించినటువంటి ధర్మాసనం అయితే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి సంబంధించి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను కూడా పరిశీలించారు. రైట్, అంతవరకు బాగానే ఉంది. కానీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు కీలకం కాబోతుంది. ఇప్పటికే సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ ను ధర్మాసనం కొట్టివేసిన నేపథ్యంలోనే ఇక తెలంగాణలో అయినా రిలీజ్ చేసుకుంటాము, ఏపీలో ఎలక్షన్స్ కాబట్టి మాకు తెలంగాణలో అయినా అనుమతి ఇవ్వాలంటూ కూడా రామ్ గోపాల్ వర్మ తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు అడగడం. సో వాటన్నిటి మీద కూడా మరొకసారి కమిటీ పరిశీలించాలి. ఏవైతే మార్పులు ఉన్నాయో ఆ మార్పులు చేసి సినిమాను మళ్ళీ రిలీజ్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని మీద పరిశీలించాలంటూ కూడా ధర్మాసనం చెప్పింది. సో రెండు వైపులా వాదనలు, అటు రామ్ గోపాల్ వర్మ వాదనలు, అదేవిధంగా నారా లోకేష్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన వాదనలు అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. రేపు ఈ టైం వరకు కూడా వ్యూహం సినిమాకు సంబంధించి విడుదల ఉందా లేదా, లేకపోతే ఆఫ్టర్ ఏపీ ఎలక్షన్స్ రిలీజ్ చేసుకోవాలా అనే దాని మీద అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాజు.